తిరుపతిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలకు వేడి గాలులు తోడవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ బయటకు రావద్దని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. బానుడి బగబగలకు తిరుపతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే గత 10 రోజులుగా కాస్తున్నటువంటి ఎండ తీవ్రత అయితే అధికంగా కనబడుతుంది. సుమారు 36 నుంచి 42 డిగ్రీల సెల్సియస్తో ఎండ తీవ్రత కావడంతో అయితే ప్రజలందరూ కూడా బయట రావడానికి తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అవుతుంది. ఒకసారి మనం తిరుపతిలో ప్రధాన కూడలిలో ఉన్నాం. ఇక చూడొచ్చు, ప్రజలందరూ కూడా బయట రావడానికి ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రజలందరూ కూడా బయట రావాలంటేనే ఎండకు అయితే భయపడుతున్నారు. అయితే ఎండ తీవ్రత అధికంగా కనబడటంతో అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా వైద్యాధికారులు అయితే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయితే అధికంగా ఎండలు కాస్తుండటంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో బయట ప్రజలు ఎవరు తిరగకూడదని చెప్పి అధికారులు అయితే సూచించిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనము తిరుపతిలోని కరకంబాడి రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఎప్పుడు కూడా రద్దీగా కనబడుతుంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రజలందరూ కూడా బయట రావడానికి భయపడుతుండటంతో అయితే వాహనాలు కూడా అధిక తక్కువలో ఈ ప్రాంతంలో నడుస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బయట రావడం తగ్గించుకోవాలని చెప్పి అధికారులు అయితే సూచించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అవసరమైతే తప్ప బయట ఎవరు ప్రజలు తిరగకూడదు అని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు గ్లూకోజ్ వాటర్ తీసుకోవడం, అదేవిధంగా మజ్జిగ తాగడంతో పాటు అయితే శీతల పానీయాలు స్వీకరిస్తూ ఉండాలి అని చెప్పి అధికారులు అయితే సూచించిన పరిస్థితి నెలకొంది. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, తిరుపతి ప్రజలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎండ తీవ్రత ఎలా ఉంది? గతంలో ఎప్పుడైనా ఇంత ఎండలు కనపడేవి? నేను పుట్టినాక ఇంత వయసు వరకు నాకు ఇంత ఎండలు చూసింది లేదు. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కొంచెం ఎండ వచ్చి టక్కని ఒక 1-2 రోజుల్లో వాన పడి లేకపోతే చల్లగా గాలి వాతావరణం వల్ల కొంచెం చల్లబడిపోయేది. అలాంటిది ఇప్పుడు ఈ 10 రోజులుగా అసలు బయట రావాలంటే భయంగా ఉంది. ఈరోజు కొంచెం చిన్న పనిగా ఉండి ఇప్పుడు వచ్చిన ఇంపార్టెంట్ వర్క్ కాబట్టి, లేదంటే మార్నింగ్ 10కి ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం 5 వరకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎండ ఎక్కువగా ఉండాది. ఈ ఎండల వల్ల నిన్నడ కొద్దిగా ఇదిగా ఉంటే మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను చెప్పేది ఏమంటే, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎట్టి పరిస్థితుల్లో బయట రావద్దండి. ఏదన్నా ఇంపార్టెంట్ ఈ పని ఉన్నాడో గొడుగు పెట్టుకుని రండి అన్నారు. నిన్న ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంటాడో గొడుగు పెట్టుకుని వెళ్ళాను. ఆ విధంగా ఉంది. డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఎక్కువ వాటర్ తీసుకోమంటారు. వాటరు కానీ టెంకాయ నీళ్ళు, మజ్జిగ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. ద్రవ పదార్థం తీసుకుంటే ఈ ఎండలకు కొంత మనం తట్టుకోగలుగుతాము. అందువల్ల ఈ ఎండల్లో తిరగకుండా ఉంటేదే మంచిది. ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే బయట రండి, లేదంటే ఆటోలో లేదంటే గొడుగు పెట్టుకునే రావాలి. ఈ ఎండ డైరెక్ట్గా పడితే ఇబ్బంది అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ డాక్టర్ సలహాలను తీసుకోండి. ప్రభుత్వం ఏదైనా గైడ్లైన్స్ ఇస్తూ ఉంది, దాని ప్రకారము ఈ ఎండల్లో మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు చూడలేదు, నేను పుట్టినాక ఇంత ఎండ ఎప్పుడు చూడలేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ ఎండల్లో వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ బయట రండి. ఎంతసేపు ఏదన్నా ఈ చలవ పందుల కిందనే ఉండాలని. ఈ ఎండ డైరెక్ట్గా పడకూడదు. ఇప్పుడు మీతో మాట్లాడే డైరెక్ట్గా పడితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ ఎండల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లోళ్ళు ఈ ఎండల్లో రాకూడదు. అలాగే 60 పైన దాటిన వాళ్ళు, వయసు ఎక్కువైన వాళ్ళు కూడా ఈ ఎండల్లో వస్తే సమస్యలు పడిపోతారు. అందువల్ల ఈ ఎండల్లో రావద్దండి. మంచి ఈ కొబ్బరి నీళ్ళు కానీ, ఈ మజ్జిగ కానీ, ఇంకా ఏదైనా ఇంటిలో లెమన్ జ్యూస్ తాగితే మంచిది. అందువల్ల ప్రతి ఒక్కరూ వాటర్ ఎక్కువగా తాగాలి. ఈ వాటర్ ఎక్కువగా తాగితే చెమట రూపంలో వస్తుంది. ఆ చెమట రూపంలో రాకుండా వాష్రూమ్ రావాలి. అప్పుడే మనకి ఆరోగ్యంగా ఉంటాము. ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరు చూసారా గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఎండలు ఎప్పుడైనా వచ్చాయా? నేను కూడా ఎప్పుడు చూడలేదు. నేను కూడా ఇప్పుడు కొండకు పోయినాను, చెప్పులు లేకుండా కాళ్ళంతా బొబ్బలు లేచిపోయి ఎండ విపరీతంగా ఉంది. ఎప్పుడు చూడలేదు ఈ మాదిరిగా. ఈసారి డిగ్రీలు కూడా ఎక్కువగా కాసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ సమయం పాటించి ఎండలు లేకుండా సాయంత్రం పూట రావాలని బయట కోరుకుంటాను. చెప్పండి, తిరుపతిలో ఉన్నారు, మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద ఎండలు చూసారా? ఇప్పుడు ఇవాళ చూస్తుంటే అధికంగా ఉష్ణోగ్రతలు కనబడుతున్నాయి. ప్రజలందరూ కూడా బయట రావడానికి ఆలోచిస్తున్న పరిస్థితి.
మీరు చూసారా ఎలా ఉన్నాయి ఎండలు ఉంటాయి? కేంద్ర వాతావరణ శాఖ ఆదేశాల మేరకు జనాల క్షేమం కోసం చెప్పుతున్న ప్రతి ఒక్క సూచనల్ని ప్రజలు తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి ఎండల తీవ్రత ఆరోగ్యానికి, మనిషి ఆరోగ్యానికి చాలా 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 చెడు చేసే తత్వంలో ఉంది. సో అందుకని ప్రజలు ఎండని మ్యాక్సిమం 11 లోపల తన పని పాటలన్నీ పూర్తి చేసుకొని సాయంత్రము మనకి మరల పని పాటలకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. చాలా ఎండల తీవ్రత వల్ల ఇప్పుడే మేము హాస్పిటల్స్లో కూడా చూసాము, చాలా వయసు అయిన వాళ్ళు చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. సో వీటినన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనము గ్లూకోజులు, ఈ కొబ్బరి బోండాలు, ఈ చల్లదనమైన శీతాపానీయాలు ఇవన్నీ ఆరోగ్యానికి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తిరుపతి ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో పోల్చుకుంటే ఎండ తీవ్రత అధికంగా కనబడుతుంది. అయితే ఇవాళ చూస్తున్నట్టయితే కనుక సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదు కావడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అయితే సొంత కార్యక్రమాలకు వెళ్ళడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వైద్యాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప బయట ప్రజలు ఎవరు రాకూడదని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రజలందరూ కూడా అధికారులు చెప్పినటువంటి సూచనలు పాలించాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో బయట తిరగకూడదు అని చెప్పి చెప్తున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరు కూడా బయట రాకుండా ఎండ దెబ్బలు తగలకుండా చూడాలని చెప్పి అధికారులు అయితే సూచించినప్పటికీ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే ఎప్పటికప్పుడు చల్లటి శీతల పానీయాలు స్వీకరించడంతో పాటు కొబ్బరి నీళ్ళు, మజ్జిగ లాంటివి ఎప్పటికప్పుడు తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి అధికారులు అయితే సూచించిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, HM టీవీ, తిరుపతి నుంచి.